అందరికీ నమస్కారం అండి. మొన్ననే అనపర్తి ఎమ్మెల్యే సొల్లు రామకృష్ణారెడ్డి ఒక సొల్లు పోస్టింగ్ తన అఫీషియల్ ఖాతాలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది నేను డైరెక్ట్గా ఇతన్ని అడిగితే అతను సమాధానం చెప్పలేక కొంతమంది క్రికెట్ బుక్కి ఇటువంటి వాళ్ళ చేత కొన్ని అవాకులు చవాకులు మాట్లాడించడం జరిగింది. రామకృష్ణారెడ్డి, నీకు ఇక్కడ నేను ఏమడినా నిన్నే అడుగుతున్నాను. నీ స్థాయి నా స్థాయి ఒకటే. నువ్వు రెండోసారి ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు ఈవీఎం సహాయంతో, అయినా నీ స్థాయి నా స్థాయి ఒకటే. కాబట్టి నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఏదో ఎవడో క్రికెట్ బుక్కియో అటువంటి వాళ్ళ చేత మాట్లాడించడం, సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నా అని చెప్పి ఒకసారి ఇంక నేను అడగను. నువ్వు అడిగేదానికి నేను సమాధానం చెప్పలేను అని చెప్పు. నేను ఏ వీడియో పెట్టినా ఏది పెట్టినా నువ్వు సమాధానం చెప్పని నేను అడగను. కాబట్టి రామకృష్ణారెడ్డి, ఇది పూర్తిగా నీ గురించే, నీకే. అంటే ఆ పోస్టింగ్ పెట్టించినవాడు నువ్వే, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించినవాడు నువ్వే. అందు గురించే డైరెక్ట్గా నీతో నేను మాట్లాడడానికి, డైరెక్ట్గా నీకే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, నిన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాను. మొన్న ఏదో పోస్టింగ్లోనూ తర్వాత వీడియోలోనూ ఏదో పెట్టి మా అబ్బాయి గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేయించడం జరిగింది. నీకు ఒకటే చెప్తున్నా రామకృష్ణారెడ్డి, సుమారు 8 సంవత్సరాల క్రితం, బాగా గుర్తుపెట్టుకో, 8 సంవత్సరాల క్రితం వాళ్ళు బర్త్డే పార్టీలో ఒక స్కిట్ వేశారు. అందులో మా కోడలు మా అబ్బాయి కూడా ఉన్నారు. ఒక స్కిట్ సందర్భంగా వేసిన దాన్ని నువ్వు యానిమేషన్ ద్వారా ఫోటో మార్ఫింగ్ చేయించి ఏ రకంగా నువ్వు ప్రజలకి అది తెలియపరచవో చూసావు. అంటే ఎంత నీచుడు చూడు. ఇంకా నీచ నికృష్టుడు ఎవడంటే సొల్లు రామకృష్ణ అంటేనే చెప్పొచ్చు. భార్యాభర్తలు కలిసి ఉన్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసే స్థాయికి దిగజారిపోయిన వ్యక్తులను. స్కిట్ అంటే నీకు అర్థం తెలుసా? నీకు తెలియకుండా ఉండదు. స్కిట్ అంటే ఒక కామెడీ సన్నివేశాన్ని, హాస్యభరితమైన సన్నివేశం అక్కడ బర్త్డే పార్టీలో చేస్తుంటే దాన్ని అధికమైన స్కిట్ అంటే నీకు తెలియకపోతే, మీరు మహానటుల కుటుంబం కదా, మహానటులు, నటీమణులు అందరూ ఉన్న నటులు అందరూ ఉన్న కుటుంబం ఇది, నీకు తెలియకపోదు. అయినా కూడా నీకు మళ్ళీ నేను చెప్పాను. అంటే భార్యాభర్తలు ఉన్న దాన్ని కూడా నువ్వు మార్పింగ్ చేస్తావు. అంటే ఏ స్థాయికి దిగజారిపోయి అంటే నువ్వు సమాధానం చెప్పలేవు. చెప్పలేక ఈ రకంగా వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళు ఏదో దిగొస్తారని అనుకుంటున్నామో. రామకృష్ణారెడ్డి, నీకు ఒకటి చెప్తున్నా, ఇటువంటి నువ్వు మార్ఫింగ్లు 100 చేసినా కూడా మేము ఎక్కడ కూడా ఎంత జంకేదీ లేదు. నీ తప్పులను ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాం, వేలికి చూపెడుతూనే ఉంటాను. ఏదో అనుకుంటున్నావు, దౌర్జన్యం రౌడీజం చేసేస్తున్నాం, అయినా వీళ్ళు అవుతులేదు, ఏదోలాగా మార్ఫింగ్ చేసి వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని. ఒకటి చెప్తున్నా రామకృష్ణారెడ్డి, మా అబ్బాయి గురించి నేనేం గొప్పగా ఏం చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే తన వ్యక్తిగతంగా తను డెవలప్ అయ్యాడు. నేను నా సహాయం తనకేం అక్కర్లేదు, జాకీలు పెట్టి నేను లేపక్కర్లేదు. మీ అబ్బాయి ఉన్నాడు, రాజకీయంగా ఏదో రకంగా తనని నీ వారసులు చేయాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో, నువ్వు ఒక పార్టీ, తన ఒక పార్టీ, ఏదో పార్టీలో ఉండి ఏదో రకంగా రేపొద్దున వారసత్వం రావాలని పాపం నానా తంటాలు పడుతున్నావు, జాకీలు పెట్టి మరీ లేపుతున్నావు. అంతేకాకుండా మీ అబ్బాయిని బీటెక్లో జాయిన్ చేసావు కాకినాడలో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, కంప్లీట్ జీరో. మళ్ళీ వెనక్కి వచ్చేసాడు, బ్యాక్ టు పెవిలియన్. మా అబ్బాయి ఉన్నాడు, ఎంఎస్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మంగళగిరిలో కాలేజీ ఫస్ట్, ఎంసీహెచ్ యూరాలజీ చెన్నై రామచంద్రాలో యూనివర్సిటీ ఫస్ట్, రామచంద్ర యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ ఫస్ట్. అది తేడా. కాబట్టి మా అబ్బాయికి నా హెల్ప్ అయ్యి ఏం అక్కర్లేదు, తన స్వశక్తిగా తను ఎదగలడు. నువ్వు ఏదో అనుకుంటున్నావేమో, ఏదో ఇటువంటివి చేస్తే వాళ్ళు ఏదో అన్నా సైలెంట్ అయిపోతారేమో, దిగొస్తుంది. మాలో ఎన్న లోపాలు ఉన్నా, తప్పులు ఉన్నా
మేము ఎవరికైనా సరెండర్ అవ్వాలి. మాలో లేనప్పుడు మేమెందుకు సరెండర్ అవ్వడం? అంతేకాకుండా సూటుగా నిన్నే అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పకుండా వేరే వాళ్ళు చదివి మా అబ్బాయి గురించి కూడా మాట్లాడుతూ ఏదో హెచ్ఐవి వచ్చేసింది ఎవరికో. అసలు నీకు కనీసం విషయ పరిజ్ఞానం కానీ బుద్ధి జ్ఞానం కానీ ఉందా? హెచ్ఐవి బ్లడ్ ఎవరిస్తారు? బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాత బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తేనే ఎవరికైనా ఇస్తాం. నీకు ఆ విషయం తెలియకపోతే మీ అమ్మాయి డాక్టరే కదా, అడుగు. అంతేకాకుండా ఏదో పేషెంట్కి స్టోన్స్ వస్తే ఏదో సీరియస్ అయిపోయిందని. ఇక ఇంకో విషయం కూడా చెప్తా రామకృష్ణారెడ్డి. అర్ధరాత్రి రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వాళ్ళ టౌన్లో ఎంతోమంది యూరాలజిస్టులు ఉన్నారు. అయినా రిక్వెస్ట్ చేసి చావు బతుకులో ఉన్నాడు, ఒక్కసారి రావాలి అని మరి పిలిచారు. అప్పుడు మా అబ్బాయి వెళ్ళి ఆ పేషెంట్ చూసి లాభం లేదని చెప్పడం జరిగింది. నీకు ఇంకో విషయం కూడా చెప్తాను. దాని ఎండి అయినటువంటి డాక్టర్ భాస్కర్ చౌదరి గారు ఉన్నాడు, ఆయన అడుగు, నీకు విషయం క్లారిటీ ఫుల్గా తెలిసింది. అంతేగాని లేనిపోయిన అబండాలు వేసేసి లేనిపోయిన అవాకులు చవాకులు చెప్తే ఎవరో వింటారు, చేస్తారు, నమ్ముతారు అనుకున్నామా? నువ్వు అన్నీ చెప్పి అన్నీ కూడా సొల్లు కబుర్లే కాబట్టి నిన్ను సొల్లు రామకృష్ణారెడ్డి అన్నారు. మేమంటమే కదా, ప్రజలు అంటున్నారు సొల్లు రామకృష్ణారెడ్డి అని. అంతేకాకుండా బ్యాంకుల గురించి ఏదో ఖాతాల గురించి నువ్వు మాట్లాడావు. అసలు నీకు విషయం చెప్పమంటావా? బ్యాంకులకు ఎగ్గొట్టావా డబ్బులు, ప్రజలకు ఎగ్గొట్టావా? సుమారు 50-60 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టావా? ఈ రోజుకి ₹1 కూడా కట్టలేదా? కొన్ని 100 కోట్లు సంపాదించేవే. అయినా ఇప్పటికైనా కూడా బ్యాంకులు కట్టొచ్చు కదా, ప్రజలకు ఇవ్వచ్చు కదా. ఇస్తే కనీసం అది ప్రజల సొమ్ము, బ్యాంకు సొమ్ము అంటేని ప్రజలకు ఉపకారం చేసినప్పుడు అవుతావు. కానీ ఏ ఒక్కళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు తీసుకుంటే కానీ తిరిగి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. అది అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా. అంతేకాకుండా నీవు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, మోసాలు. బ్యాంకుల్ని మోసాలు చేసి బ్యాంకు లోన్లు పొందినోడు ఎవడో తెలుసు. ఎస్, మేము బ్యాంకులో లోన్ తీసుకున్నాం. నేను మా అబ్బాయి కూడా సుమారు 10 కోట్ల వరకు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్. నువ్వు ఎలాగ అధికార పార్టీలోనే ఉన్నావు నువ్వు. నీకు ఎక్కడికి అక్కడికి వెళ్ళి అడిగితే ఏ బ్యాంకు వాళ్ళనే చెప్తారు మేమేమన్నా ఫ్రాడ్ చేసావా ఏంటా అన్నది. ఒకవేళ మేనేజర్ ఏమన్నా చెప్పరంటే నాకు ఫోన్ చేయించి అక్కడి నుంచి మేనేజర్ ఏంటంటే నీకు ఏ పర్టికులర్గా ఉంటే ఆ పర్టికులర్ ఇవ్వమంటానని చెప్తాను. అది మా గుండె ధైర్యం, మా నిజాయితీని. నువ్వు ఏ బ్యాంకుకి వెళ్ళవు, ఎగ్గొట్టేసావు. బ్యాంకులన్నీ కూడా నీ దెబ్బకే మేనేజర్లు అందరూ కూడా సస్పెండ్ అయ్యి స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే బ్యాంకులకు ఎగ్గొట్టేసావు మోసాలు చేసి. అది నీ చేసి కనీసం ఇప్పుడు వచ్చినప్పుడైనా కూడా నువ్వు ఆ బ్యాంకుల్లో డబ్బులు జమ చెయ్యవు. ఇంకో విషయం కూడా నీకు ఫైనల్గా కూడా ఇంకోటి చెప్తా ఉన్నాను. నీకు మొన్న మార్పింగ్ అయ్యి చేయించి ఫోటోలు పెట్టడం జరిగింది. ఇంకో ఒరిజినల్ ఫోటోలు, మా అబ్బాయి మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న ఫోటోలు. ఒకవేళ నీకు కానీ సరిగ్గా కనిపించకపోతే కళ్ళజోడు ఉంది కదా, కళ్ళజోడు సరి చేసుకుని చూడు. ఒకవేళ లేదంటే ఒకసారి మళ్ళీ ఐ టెస్టింగ్ చేయించుకో. ఒకవేళ సరిగ్గా కనిపించకపోతే మా అబ్బాయి మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నది ఫోటోలు. దీన్ని నువ్వు మార్పింగ్ చేస్తావు. నువ్వు సిగ్గు లేదా నీకు? కనీసం సిగ్గున్నవాడు కానీ మానవత్వం ఉన్నవాడు కానీ ఎవడో చేయడే. అంటే నువ్వు అంత నీచానికి దిగజారిపోయావు. అంటే మేము అడిగేదానికి దేనికి కూడా నువ్వు సమాధానం చెప్పలేక ఏదో రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వీళ్ళు దిగొస్తారు. నువ్వు ఇది కాదు, ఇంకొక 100 పెట్టినా ఇటువంటి వాటి గురించి నేను ఎక్కడా కూడా జంకను. నీ తప్పుల్ని అదేవిధంగా నీ అవినీతిని కూడా ఎప్పుడూ కూడా ఎండగడుతూనే ఉంటాను, వేటాడుతూనే ఉంటాను. ఏదో చేసేస్తానంటున్నావు. ఏం చేస్తావయ్యా? దౌర్జన్యాలు. నీ కొడుకుని కొంతమందిని వేసి కొట్టించడాలు చేస్తావు, రౌడీజం చేస్తావు, లేదంటే అక్రమ కేసులు పెట్టేస్తావు, అంతేగా. లేదంటే చంపించేస్తావు. ఆల్రెడీ ఒకసారి నా మీద అటాక్ చేయించడానికి నువ్వు ప్రయత్నం చేసావు పెద్ద గుళ్ళు. ఏమైంది? సరే, ఏం చేసినా నువ్వు ఏం చేస్తానో కూడా నేను అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. గుర్తుపెట్టుకో. పిరికి బంధన మాత్రం కాదు. నేను వెనకడికి వేసే ప్రశ్నే లేదు. నీ అవినీతి ముఖ్యంగా చెరువుల దగ్గర నుంచి ఇల్లు కూల్చివేత దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఏ లంచాలు తీసుకున్నావు ఎటు డైరెక్ట్గా వాళ్ళే చెప్పారే. దోమాల్లోనే అయ్యింది, లేఅవుట్ దగ్గర ఏ రకంగా నువ్వు కక్కుతుపడ్డావు అన్నది వాళ్ళే చెప్పారే. అదేవిధంగా ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి, తర్వాత బెల్ట్ షాపులు ఉన్నాయి.
ఎక్కడ ఏ అవినీతి జరిగినా అవినీతి నువ్వు చేసే అవినీతిని అన్నింటినీ కూడా నేను ఎండగడుతూనే ఉంటాను. నీకు దమ్ము ఉంటే డైరెక్ట్గా నువ్వు సమాధానం చెప్పు. పిరికి బందలేక వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించు.